బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి, మాది ధర్మవరం. మనం భగవద్గీత కార్యక్రమంలో ఆత్మ సంయమ యోగం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ముందు ఎపిసోడ్లో పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్కచ్చ దుర్గతిం తాత గచ్చతి. కృష్ణ, అర్జున, యోగభ్రష్టునికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం కలుగనే కలగదు, మంచి కార్యములు చేయువాడెన్నటికీ దుర్గతి నొందడు అనే శ్లోకం దగ్గర ఆపాం. పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్కచ్చ దుర్గతిం తాత గచ్చతి. యోగభ్రష్టునికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశము కలుగనే కలగదు, మంచి కార్యములు చేయువాడెన్నటికీ దుర్గతి నొందడు అని చెప్తున్నాడు. అర్జునుడు అడిగాడు, స్వామి ఇది చేస్తూ చేస్తూ సిద్ధిని పొందితే పర్వాలే, సిద్ధిని పొందలేక మధ్యలో జారిపోతే వాడి గతి ఎట్లుంటుంది? అడిగిన మాటకు సమాధానంగా ఇది చెప్తున్నాడు. ఒకవేళ వాడు జారినా వాడికి దుర్గతి లేదు, ఎంత సాధించింది మాత్రం వృథా పోదు. అది కూడా వృథా పోవడం కాదు, అది దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి వినాశం అనేది ఉండదు, అది తరగనిది. మామూలు పుణ్యాత్ముడు ఎంత పుణ్యం చేసినా అది ఎంత గొప్ప పుణ్యకార్యమైనా, ఎంత గొప్ప పుణ్యాన్ని సాధించినా అది తరిగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ తరగడానికి కూడా అవకాశం లేదు. జన్మకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందే కానీ అది కూడా ఊరికే వదిలిపెట్టదు. తర్వాత తనకి ప్రేరణ ఇస్తూనే ఉంటుంది, యోగంలోకి తీసుకొస్తూనే ఉంటుంది. యోగం చేసేదానికి ప్రేరణ కలిగించి యోగం చేపిస్తూ ఇక ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ వానికి వెనక్కి వచ్చేటటువంటి మార్గాలు లేవు. అయితే అదే పుణ్యకారంలో అట్లుండదు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం చినే పుణ్యే మర్తలోక విశంతి ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్న గతాగతం కామకామలాభంతే. అట్టివాడు విశాలముకు స్వర్గలోకమందు స్వర్గసుఖములను అనుభవించి పుణ్యము క్షీణించగా మర్త్యలోకమునికి తిరిగి వచ్చును అంటాడు. పోవడము రావడం అనేది ఉంటుంది, ఎప్పుడు కూడా వాడికి శాశ్వతం లేదు. పుణ్యం చేస్తాడు, గొప్ప పుణ్యం చేసి స్వర్గభోగాలు అనుభవిస్తాడు, పుణ్యం అయిపోతుంది, మళ్ళీ భూలోకంలోకి వస్తాడు, మళ్ళీ జీరోలోంచి మళ్ళీ మొదలవుతాడు, మళ్ళీ సంపాదిస్తాడు, మళ్ళీ పోగొట్టుకుంటాడు. ఈ పోగొట్టుకోవడము సంపాదించడం ఇదే ఉంటుంది. అది దాని ఫలితం ఇచ్చేంతవరకే దాని ఉపయోగం ఉంటుంది. ఫలితాన్ని ఇచ్చి అది మాయమైపోతుంది. ఇక్కడ అట్లా కాదు యోగం. ఫలితాన్ని ఇస్తూ మాయంగాంది ఏదైనా ఉంటే అది యోగ సంపద. కాబట్టి ఈ సంపద హయ్యెస్ట్. ఇక దీన్ని ఎవడైతే సంపాదిస్తాడో వాడు ఎంత సంపాదించినా ఎంత సాధించినా అది ఎప్పటికీ తరగంది. కాబట్టి యోగ మార్గంలో అందుకే యోగవేమన లాంటి వాళ్ళు సింపుల్గా చెప్తుంటారు. కళ్ళగురుడు గట్టు కర్మచ్చయంబు, మధ్య గురుడు గట్టు మంత్రచ్చయంబు, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు అంటాడు. కళ్ళగురుడు గట్టు కర్మచ్చయంబులు, నువ్వు ఈ యజ్ఞం చేయి, ఆ యాగం చేయి, ఈ పుణ్యం చేయి, కళ్ళగురుడు గట్టు కర్మచ్చయంబు. ఇక తర్వాత మధ్య గురుడు గట్టు మంత్రచ్చయంబు, ఈ ఉపాసన చేయి, ఆ ఉపాసన చేయి, ఈ ఉపాసన చేయి, ఇది చెప్తా అంటారు. ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు, నువ్వు ఆత్మవు, నువ్వు ఇవన్నీ దృశ్యము, నువ్వు దృక్కువు, నువ్వు శాశ్వతునివి, ఇవన్నీ అశాశ్వతాలు. ఈ జ్ఞానం బోధించే వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు అని చెప్తాడు ఆయన. కాబట్టి ఆ ఉత్తమ గురువులు మాత్రం, ఆ సద్గురువులు మాత్రమే ఈ జ్ఞానాన్ని బోధిస్తారు. వీటినన్నీ ఖండించేస్తుంటారు. వాళ్ళు దానిలో ఫలితం ఉండదని కాదు, దానిపైన మక్కువ పోనీరు, అలా మక్కువ రానీరు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షమ ఆత్మవాన్ అంటాడు అర్జునునితో. తెగేసి చెప్తాడు, ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములు గూర్చి వాటి పొందుటకై చేయవలసిన సాధనలు గూర్చి ప్రతిపాదించును. నీవు ఆ భోగములను వాటి సాధనలందును ఆసక్తిని త్యజింపుము. ద్వంద్వములకు అతీతుడు కమ్ము, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఈ ఒక్క శ్లోకం చాలు ఎక్కడ కూర్చోబెడతాడు అనేది. శాశ్వతత్వాన్నే బోధిస్తాడు. ఇక్కడ అశాశ్వతాన్ని పక్కకి నెట్టేస్తున్నాడు పరంధాముడు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చి వాటిని పొందుటకై చేయవలసిన సాధనలు గూర్చి ప్రతిపాదించును. నీవు ఆ భోగములేడలను వాటి సాధనలందును ఆసక్తిని త్యజింపుము. ద్వంద్వములకు అతీతుడు కమ్ము, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము.
నొక్కి 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 చెప్తాడేనా. ఎందుకు చెప్తున్నాడు? వేదాలు ఎన్నో చెప్తాయి. ఈ యజ్ఞం చేస్తే ఇంత ఉంటుంది, ఈ యాగం చేస్తే ఇంత ఉంది, ఈ వ్రతం చేస్తే ఇంత వస్తుంది, ఈ దానం చేస్తే ఇంత వస్తుంది. అవన్నీ నువ్వు వదిలిపెట్టంటున్నాడు. నీకు దానితో అవసరం లేదు. ఎందుకంటే శాశ్వతం కాదవి. ఎంత సంపాదించినా ఏది సాధించినా అవన్నీ అశాశ్వతాలు. నిత్యమైన దాన్ని పట్టుకో. నిత్యుడైన పరమాత్మ ఎందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమములకై ఆరాటపడవద్దు. అంతరంగమును వశమునందుంచుకొనుము. ఎంత హెచ్చరిస్తున్నాడో పరంధాముడు. అందుకే యోగశాస్త్రమే శాశ్వతత్వం గురించే చెప్తాడు ఆయన. అశాశ్వతాన్ని గురించి ఎత్తి అవతల పక్కన పెడతాడు కూడా. దాన్ని పక్కన పెట్టు అంటున్నాడు అర్జునుని. దానిపైన వ్యామోహం వదిలిపెట్టు. నువ్వు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం పొందాలనే అభిలాషతోనే ఉండు. ఆ నిత్యుడైనటువంటి పరమాత్మపైనే నీ దృష్టిని నిలుపు అని పదే 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 నొక్కి నొక్కి చెప్తున్నాడు. ఇది ఎన్ని చోట్ల ఈ మాటలు చెప్తూనే ఉంటాడు భగవానుడు. అయితే మళ్ళా మనము భ్రమలేకి పడుతూనే ఉంటాము. భ్రమజనితమైన కర్మలపైనే మనకు అభిలాష ఉంటుంది కానీ, ఆసక్తి ఉంటుంది కానీ, ఎప్పుడు కూడా ఇప్పుడు పూజలు పునస్కారాలు చేసే దానివల్ల పుణ్యం ఉంటుంది, దానం చేసిన పుణ్యం ఉంటుంది, యజ్ఞం చేసిన పుణ్యం ఉంటుంది. అయితే ఇవి ఏమీ లేనోడు, ఏమీ చేతగానోడు వాడు చేయాల్సిందే. వాడికి తలకాయకి ఎక్కనోడు, యోగశక్తి యోగంలో మనసును నిలుపుకోలేనుడు, మనసు పైన డైరెక్ట్గా దాన్ని నిలవరించుకోలేనుడికి అది అవసరమే. ఎందుకంటే అది అవసరమే. ఇప్పుడు 1వ తరగతి చదివేవాడికి వాడు ఆల్దిద్దుకోవడం అవసరమే. నువ్వు 10th క్లాస్కి వచ్చినాక కూడా ఇంకా ఆల్దిద్దుకుంటానంటే అది మూర్ఖత్వం అవుతుంది. అది వాడికి సంబంధించిన చదువు. ఈ జ్ఞానము, ఈ చదువు ఎవడికైతే ఈ చదువుకి అర్హత కలిగినోటికి మాత్రం ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది కూడా లేదు. దేవతల ప్రకోపాలు కూడా లేవాడికి. ఎందుకంటే వాడు బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎవడైతే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాడో అందరు దేవతలు వాడికి నమస్కరించే స్థాయి ఉంటుంది. అవన్నీ కింది స్థాయిలో ఉండే వాళ్ళ లెవెల్లో ఉంటాయి. వాని పట్ల ఎవరు చెనకలేరు. యావనార్థా ఉదహపానే సర్వతః సంప్లోదకే తవాన్ సర్వేషు వేదేశు బ్రహ్మణస్య విజానతః అంటాడు. అన్ని ఎడలా జలమయమై ఉన్నప్పుడు నూతి ఉపయోగం ఎంతో వివేకేగు బ్రహ్మజ్ఞానికి వేదంలో ఏందంతే ప్రయోజనం. వేద జ్ఞానం గొప్పదే. అయితే దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించలేరు. పైన ఉన్నటువంటి దానిని తీసుకొని సంతోషపడుతూ అవే చేస్తూ అక్కడక్కడే తిరుగుతుంటారు. అందుకే ఈయన హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు హై స్థాయిలో ఉన్నావు, నువ్వు దాన్ని శాశ్వతత్వాన్ని పొందేకి అర్హత ఉంది నీకు. అందుకే ఆ జ్ఞానం నీకు వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, వింటున్నావు. కాబట్టి నీకు అది ఎక్కుతుంది. అందుకు నువ్వు దానికోసం ప్రయత్నించు అని చెప్తున్నాడు భగవానుడు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు దాన్ని ఉపయోగించుకో అర్జున. నీ జన్మ ధన్యమైపోతుంది. ఇక ఒక్కసారి పొందితే ఇంక పొందాల్సిన పని ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి పార్థ నైవేహనాముత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణ కృత్కచ్చ దుర్గతిం తాత గచ్చతి. ఓ అర్జున, యోగభ్రష్టునకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం కలుగనే కలుగదు. మంచి కార్యములు చేయువాడెన్నటికీ దుర్గతి నొందడు. వానికి కీడు సంభవమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాడి కీడు జరగదు. కాబట్టి నువ్వు ఆ యొక్క ఉత్తమమైనటువంటి యోగ సిద్ధి కోసమే ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నాడు. కరాఖండిగా చెప్పేస్తున్నాడు. చెప్పి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది పైలోకాల్లో అంటే ఈ లోకంలోనే కాదు, పైలోకాల్లో కూడా ప్రాప్య పుణ్యకృతాం లోకాని సిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిజాయతే. అట్టివాడు పుణ్యాత్ముల లోకములు పొంది అతట అనేక సంవత్సరములు స్వర్గసుఖములను అనుభవించి తదుపరి భూలోకమందు శుచిగల శ్రీమంతులయందు జన్మించును. వాడి గతి ఏమి? చేస్తూ ఆయుష్ జాలక శరీరం పడిపోయింది అనుకో, వాడికి గతి ఎట్లుంటుంది కృష్ణ అంటే? వాడు మహాపుణ్యాత్ముడు, గొప్ప గొప్ప యాగాలు యజ్ఞాలు చేసి మహాపుణ్యాన్ని ఆర్జించినటువంటి వాడు ఏ స్వర్గభోగాన్ని అయితే అనుభవిస్తాడో వాడు ఆ భోగాన్ని అనుభవిస్తాడు అర్జున. యోగభ్రష్టుడు యోగి కాదు. యోగి అయితే ఇక్కడే ఆత్మానందం అనుభూతి చెందుతాడు. సుఖాలు కాదు వాడికి, అల్ప సుఖాలు అవి. స్వర్గభోగాలు కూడా అల్పమేవి. కాబట్టి నిత్యమైన దాన్ని పొందడానికి ఆయన ఎప్పుడు దానికోసమే ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు.
ప్రాప్య పుణ్యకృతాం లోకానుసిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిజాయతే అంటాడు. అట్టివాడు పుణ్యాత్ముల లోకములు పొంది అతటనేక సంవత్సరములు స్వర్గసుఖములు అనుభవించి తదుపరి భూలోకమందు శుచిగల శ్రీమంతుల ఎందు జన్మించును. ఇక్కడికి అక్కడికి తేడా, ఇక్కడ పుణ్యం అయిపోతుంది కిందికి వస్తాడంటాడు. ఇక్కడ పుణ్యం అయిపోయి రాడు కిందికి. ఆ పుణ్యం ఏమాత్రము దేవలోకంలో సర్వభోగాలు అనుభవిస్తాడు, వాడి పుణ్యం మాత్రం మిశ్యమంతా కూడా తరగదు. అక్కడ చాలా విచిత్రమైన లోకం అది. ఎంత అద్భుతమైన సౌకర్యాలు సుఖాలు ఉంటాయంటే అంత అద్భుత సుఖాలు ఉంటాయి స్వర్గభోగాలు. దీనికంటే ఎన్నో రెట్లు నాణ్యమైనవి, ఎన్నో రెట్లు అద్భుతమైనవి. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భోగాల్లో అనుభవిస్తూనే ఒక పక్క లోపల ఆందోళన దిగులు కూడా వానికి ఉండనే ఉంటుంది. ఎందుకంటే వాడు అనుభవించేటటువంటి పుణ్యకర్మల వల్ల ఆ భోగాల వల్ల పుణ్యం తరిగిపోవడం కూడా వాడికి తెలుస్తూనే ఉంటుంది. వెనక్కి మీటర్ తిరిగేది కనపడుతూనే ఉంటుంది. నీ పుణ్యం అయిపోతుందో అని చెప్తా ఉంటుంది, అది వాడికి కనపడతా ఉంటుంది. వాడి పుణ్యం ఎంత మీటర్ వెనక్కి తిరుగుతుంది, ఎంత ఖర్చు అయిపోతుంది అనేది. ఒక్కొక్క భోగం అనుభవిస్తుంటే దానికి తగ్గట్టు పుణ్యం కూడా సమసిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించుకో. అంత అయిపోయే అక్కడ స్వర్గ భోగం ఇక్కడ ఏదో పెద్ద గొప్ప పుణ్యం చేశాడు, అక్కడ పోయిన తర్వాత ఇక్కడ కార్లు మేడలు తీసుకోలేకపోయాడు. అక్కడ పోయిన తర్వాత కార్లు మేడలు కావాలని కోరిక అయితే లోపల వాసన మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన వాసన అక్కడ ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణకు వాడు అనుగుణమై తర్వాత వాడు ఇక్కడ ఏదైతే అనుభవించలేకపోయాడో అది కావాలనుకుంటాడు. అనుకున్న తడవుగానే అక్కడ ఆ భోగాలు సమకూరుతూ ఉంటాయి. ఈ భూలోకం మాదిరి కాదు, అనుకుంటే చాలు పుణ్యం ఉంటే వచ్చేస్తుంటాయి. వాడు సంకల్ప మాత్యం చేతనే వాని దగ్గరికి పరిగెత్తుంటాయి, వాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ పుణ్యం ఎంతవరకు? పుణ్యం అయిపోయేంతవరకు. పుణ్యం అయిపోయింది ఆ ఒక్క క్షణం కూడా అక్కడ స్వర్గలోకంలో ఉండదు. ఆడతంతే ఏడొచ్చి పడతాం. ఎందుకంటే మన భూలోకంలోనన్న ఏదో బాగా బ్రతికినోడు కానీ కొంచెం విలువ ఇస్తారేమో, అక్కడ ఆ లోకంలో ఏమాత్రం విలువలు ఉండవు. పుణ్యం ఉందని చెప్పు రాజభోగాలు. పుణ్యం తరిగిందా మెడబట్టి గంటడాలే ఉంటాయి ఆడ. కాబట్టి అటువంటి సంపద నువ్వు వద్దు, నువ్వు శాశ్వత సంపద. ఇక్కడ నువ్వు నిత్యత్వం కోసం ప్రయత్నించావు, ఆ సిద్ధిని పొందలేక మధ్యలోనే బాడీని వదిలేసావు. కాబట్టి నువ్వు స్వర్గంలో ఉంటావు. ఆ స్వర్గంలో వాడితో పాటు ఆ మహానుభావులే సరసనే వాళ్ళు ఏ భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలు నువ్వు అనుభవిస్తాయి. అయితే వాళ్ళకు నీకు ఉండే డిఫరెంట్ ఎక్కడంటే వాడి భోగం వాడి పుణ్యం ఖర్చు అవుతుంది, నీ పుణ్యం ఖర్చు కాదు. ఎందుకు ఖర్చు కాదు? నువ్వు శాశ్వతమైన దానికి ఇంతైనా నువ్వు శాశ్వతం సంపాదించావు. ఈ సూర్యప్రకాశం లాంటిది, ఇది కరెంటు లాంటిది. కరెంటు ఖర్చు పెడితే కరెంటు ఖర్చు అవుతుంది. సూర్యప్రకాశంకు ఏ బిల్లులు కట్టే అవసరం ఉండదు, ఏ ఖర్చు ఉండదు. అలానే స్వయం ప్రకాశకం అది. కాబట్టి అక్కడ నీకు ఏమాత్రము నష్టం వచ్చే అవకాశం ఉండదు. అలా వెళ్తుంటారనుకో ఆ స్వర్గంలో చాలా అద్భుతమైన పాటలు వినపడతాయి. ఇంతవరకు ఇక్కడ కార్లు మేడలు కావాలనుకున్నాడు, దానిని అనుభవించలేకపోయాడు. ఆ పుణ్యం అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి దగ్గర పుణ్యం ఉంది కాబట్టి అవి కావాలంటే వచ్చాయి. కారులో వెళ్తున్నాడు, వెళ్తే మంచి పాటలు సాంగ్స్, అద్భుతమైన సాంగ్స్ వస్తున్నాయి. అలా వింటాడు. స్వర్గంలో ఈ పాడేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడతారయ్యా. ఏది మా భూలోకంలో పాటలు పాడే వాళ్ళకు వీళ్ళకు ఎంతో డిఫరెంట్ ఉంది, ఎంతో క్లారిటీ ఉంది, ఎంత ఎంత వీణుల విందుగా ఉంది ఈ శబ్దాలు అని చెప్పి ఆశ్చర్యపోతుంటాడు. ఎవరు ఆ లోపలికి లోపల ఏమైనా జరుగుతుంది అంటే రంభా ఊర్వశి మేనక డ్యాన్సులు వేస్తున్నారు. అక్కడ పాటలు నారద తుంబురులు కూడా సంగీతం వాయిస్తున్నారు. అక్కడ పాటలు పాడేవాళ్ళు కూడా గంధర్వులు పాటలు పాడుతున్నారు. గాన గంధర్వులంతా అక్కడ చేరి పాటలు పాడుతున్నారు. ఇది మామూలు ఇది కాదు కదా అంటాడు. అంటే లోపలికి పోతే ఏమైనా ఖర్చు అవుతుందే పుణ్యం భయం వీడికి. ఎందుకు వెంటనే పోతే ఎందుకు ఖర్చు కాదు, అది వింటే మనం వాడు చూస్తే ఆ సీన్లో అనుభవిస్తా అంటే అయిపోతా ఉంటుంది పుణ్యము. అట్లయితే ముద్దులు 2 సేపు నిలబడదాం, ఈడే బయట ఉండే లోపల పోకుండా ఇందామా అంటాడు. ఇంటానే ఇట్లా చూస్తే మీటర్ ఎన్నికి వచ్చింది కాదయ్యా, మనం లోపలికి వెళ్ళ ఇంత అంటే ఇన్నేవు కదా, వినడానికి కూడా దాని యొక్క వెల చెల్లించుకుంటూనే ఉంటుంది. అది ఖర్చు అయిపోతానే ఉంటుంది పుణ్యము. అవి మా భూలోకంలో మేలే ఏడో
సినిమా హాల్లో మంచి శబ్దాలు వస్తుంటే అవి విన్నా కూడా ఏ ఊరికి వాళ్ళేం టికెట్ అడగరు. ఈడ మాత్రం స్వర్గంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఆడ ఒక పక్క భోగాలు అనుభవించడము ఉంటుంది, ఒక పక్క దిగుళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి యోగభ్రష్టుడికి మాత్రం ఆ దిగుళ్ళు అనే కర్మ ఉండదాడా. వాడు ఏదైనా అనుభవించవచ్చు, ఎంతైనా అనుభవించవచ్చు, వాడి ఖర్చు అయ్యేది లేదు, మెడబెట్టి గెంటేది లేదు. మరి ఎందుకు వస్తాడు వీటికి? వాడికి కూడా ఎంత గొప్ప సుఖాలైనా ఎంత గొప్ప భోగాలైనా ఏదో ఒక రోజు విసుగు ఖచ్చితంగా కలుగుతుంది. ఎంత సుఖాలు బలంగా ఉన్నాయంటే విసుగు కూడా అంత బలంగానే ఉంటుంది. ఆ బలమైన విసుగు వానికి ఏదో ఒక రోజు తగులుతుంది. వరే 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 దీనికోసమా నేను ఈ సుఖాల కోసం కాదు కదా ఈ యోగ ప్రక్రియ చేసింది. యోగ సిద్ధి కోసం నేను ప్రయత్నించా, ఆత్మానందం కోసం ప్రయత్నించా, బ్రహ్మానందం కోసం ప్రయత్నించా. నేను చేసింది బ్రహ్మానందం కోసం వచ్చి ఇక్కడొచ్చి సుఖాల్లో పడిపోయా అని చెప్పి తిరిగి భూమి మీదకి జన్మలోకి రావడం జరుగుతుంది. వాడు స్వతసిద్ధంగా వాడికై వాడు ఈ భూమి మీదకి వస్తాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ సిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిజాయతే అంటాడు. అట్టివాడు పుణ్యాత్మల లోకంలో పొంది అతడు అనేక సంవత్సరములు స్వర్గసుఖములను అనుభవించి తదుపరి భూలోకమందు శుచిగల శ్రీమంతులయందు జన్మించును. శుచి శ్రీమంతులు అంటే శుచి అంటే సంస్కారము, శ్రీమంతులు అంటే ఐశ్వర్యము. సంస్కారము ఐశ్వర్యము రెండూ ఉండేటటువంటి ఇంటిలో అటువంటి వాడు పుడతాడు అర్జున. ఎందుకు అటువంటి వాడు అటువంటి పరిస్థితిని ఎన్నుకుంటాడు అంటే వాడికి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ రెండు ఎంత ఉపకారం కావాలో అంత ఉపకారం. ఐశ్వర్యం లేదు, దరిద్రం ఉందనుకో వాని సాధనకు అడ్డుకట్టు అవుతుంది. కాబట్టి వాడికి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. తర్వాత సంస్కారమైన ఇల్లు కాకుండా ఊరికి ఐశ్వర్యం ఉందనుకో భోగంలో పడిపోయే అవకాశం ఉంది. ఆ సంస్కారవంతుల ఇళ్లలో పుట్టాడు కాబట్టి నాయన ఇవన్నీ శాశ్వతాలు కాదు. వాస్తవంగా యోగ సిద్ధికి అనుకూలమైనటువంటి జన్మలు గురించి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము నాయన అది చేస్తాం ఇది చేస్తాం ఏది చేస్తామని అను ముందు ధ్యానం చేయరా? ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అని చెప్తాం మనం. ముందు నువ్వు చదువు రానం. ఇప్పుడు నువ్వు కష్టపడి చదువు రానము. నువ్వు కష్టపడి చదివేది కష్టపడేది ఒక ఎత్తు అయితే కష్టపడేదానికంటే నువ్వు ధ్యానం చేసేదే గొప్ప అని చెప్తాం మనం. ఎందుకు చెప్తాము? ధ్యానులు ఎందుకు చెప్తారంటే ధ్యానం వల్ల అన్నీ ఆటోమేటిక్గా సమకూరుతాయి. ఊరికే కష్టపడి చదివిన మాత్రాన లౌక్య విద్య రావచ్చేమో కానీ నీకు మిగతాటివి రావు. కాబట్టి దాంతోపాటు ఇది కావాలంటే అది విద్య వస్తుంది, ఇది వస్తుంది. ధ్యానం చేయి, ఫస్ట్ ధ్యానం చేయి. ధ్యానం చేస్తే 10 సార్లు చదివేది ఒకసారి చదివితే నీకు మైండ్కి ఎక్కుతుంది. మనసు నిశ్చలంగా ఉంటే తీసుకుంటుంది. అది తీసుకుని దాన్ని భద్రపరుచుకునే కెపాసిటీ కూడా ఆ ధ్యానం వల్ల వానికి ఏర్పడుతుంది. కొంతమంది ఎన్నోసార్లు చదువుతారు, దాన్ని కంఠస్థం చేస్తారు, అయినా పరీక్షల్లో కూర్చున్నప్పుడు జ్ఞాపకానికి రావు. కష్టపడి చదివింది కూడా మైండ్లో నిలబడాలంటే కూడా ఎంతో కష్టమవుతుంది. కాబట్టి అలా కాదు, ఇలా నిలుపుకోగలిగిన శక్తి ఈ ధ్యానం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి అర్జున నువ్వు యోగ సిద్ధి కోసమే ప్రయత్నించు అని చెప్పి పదే దాని గురించి అలా చెప్తూ వస్తున్నాడు. అలా చెప్పి ఎందుకంటే వినడం అనేది గొప్ప అద్భుతమైన విషయం. మనము ఏదో ఒక శ్లోకం దాన్ని తిరిగేసి మళ్ళేసి ఒకసారి చెప్పినప్పటికీ ఏంది చెప్పిందే చెప్పుకుంటా అంత అర్జునుడు కూడా ఇంత శ్రద్ధతో ఆలకించాడంటే అది బ్రహ్మ విద్య. నీ తలకాయలో నిలబడడం సామాన్యమైన విషయం కాదు. నువ్వు ఒకవేళ వింటానే కూడా నీ తలకాయలోకి వచ్చి నిలబడదు. దానికి ఎంతో శుద్ధి కావాలి. నువ్వు వింటా అంటే శుద్ధి అవుతా అంటుంది, మెల్లిమెల్లిగా తలకాయకి ఎక్కుతుంది. ఒకటికి పట్టు 100 తిప్పి చెప్పగలిగిన వినగలిగిన స్థితి వస్తేనే నువ్వు దాన్ని నిలుపుకోగలుగుతావు. లేకపోతే ఆ సంపద నీకు నిలబడదు. అది బ్రహ్మజ్ఞానం. అందుకే ఆయన పరంధాముడు తిప్పి చెప్తున్నాడు. అర్జునుడు చాలా సహనంతో విన్నాడు కాబట్టి ఆయనకు ఆ స్థితికి పొందగలిగాడు. నష్టోమోహ అన్నాడు. నాకు అన్ని నష్టం, నాకు అంత భ్రమ పోయింది అంటాడు భగవానునితో.
ఎందుకు దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి అర్జునుడు, ఆ అర్హత ఉంది కాబట్టి అర్జున నువ్వు నిరంతరము దీనికోసము ప్రయత్నించు. ఇది మామూలు విషయం కాదు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుసిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిజాయతే. అట్టివాడు పుణ్యాత్ముల లోకములు పొంది అచటనేక సంవత్సరములు స్వర్గసుఖములను అనుభవించి తదుపరి భూలోకమందు శుచిగల శ్రీమంతుల యందు జన్మించును. ఇక్కడికి భూమి మీదకి వస్తే కూడా వాడిని డైరెక్ట్గా తీసుకొచ్చి నువ్వు ధ్యానం చేయరా అని చెప్పరు. ఏదైనా భౌతికమైన వ్యామోహమో, భౌతికమైన ఆశలో, భౌతికమైన కోరికలో ఏవైనా మిగిలింటే కూడా దాన్ని పూర్తి చేసి యోగంలోకి రప్పించుకుంటాడంటాడు భగవానుడు. మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఏవైనా కొన్ని కోరికలు భౌతికంగా మిగిలిపోయింటే కూడా దాన్ని అనుభవింపజేసి యోగాలకు సంబంధించిన విషయాల్లో ప్రేరణ కలిగిస్తాడు. అలా ప్రేరణ కలిగి తిరిగి మళ్ళా ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం మొదలు పెడితే అక్కడ ఎక్కడుంటాడంటే వాడు ఎక్కడ మొదలుపెట్టి ముందు జన్మల్లో ఎక్కడి వరకు వచ్చాడో అక్కడి నుంచినే స్టార్ట్ అవుతాడు. అటువంటి యోగ భ్రష్టుడికి ఈ భూమి మీదకి వచ్చి ఆ యోగం మొదలుపెట్టిన క్షణంలోనే అన్ని పుణ్యాలకు అతీతుడవుతాడు అర్జున అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని గురించి పూర్తిగా యోగభ్రష్టుడు అనేవాడికి ఎలా దాన్ని ఎక్కడ అయితే ఆపాడో, ఒక రైతు ఏ విధంగా వ్యవసాయం చేస్తూ అలా సాయంత్రం అయితేనే ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడతాడంటే అక్కడి నుంచినే మొదలు పెడతాడు. కాబట్టి అర్జున నువ్వు దానికోసము విశ్వ ప్రయత్నం చేసి ఈ సిద్ధిని పొందడానికి ప్రయత్నం చెయ్యి. అలా ప్రయత్నం చేసి నువ్వు ఎప్పుడైతే యోగంలోకి వస్తావో ఆ వచ్చిన క్షణంలోనే నువ్వు పుణ్యాత్ములకల్లా గొప్ప పుణ్యాత్ముడు అవుతావు అర్జున. ఈ భూమి మీద చేసేటటువంటి ఎన్నో పుణ్యాలు ఉంటాయి. యోగభ్రష్టునకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశము కలగదు. మంచి కార్యములు చేయవాడు ఎన్నటికీ దుర్గతి నొందడు అని ఆ శ్లోకంలో చెప్పి తర్వాత అట్టివాడు పుణ్యాత్మల లోకంలో పొంది అచట అనేక సంవత్సరములు స్వర్గసుఖములను అనుభవించి తదుపరి భూలోకమందు శుచిగల శ్రీమంతుల యందు జన్మించును. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఈ ఎపిసోడ్లో ముగించుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కొనసాగింపుగా మిగతా శ్లోకాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.